తీసుకొస్తాం. ఎన్ఫోర్స్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆనరబుల్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏలూరు యూనిట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు యూనిట్ వారు చైత్ర హాస్పిటల్ యొక్క బిల్డింగ్ నిర్వహణ మరియు పరిపాలన మొత్తం అన్ని అంశాలపైన విచారణ చేయడానికి ఏలూరు యూనిట్ వివిధ డిపార్ట్మెంట్ల సిబ్బందితో తనిఖీకి రావడం జరిగింది. ఈ మున్సిపాలిటీ విభాగంతో బిల్డింగ్ స్టాండర్డ్స్ చెక్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఫార్మసీ మెయింటెనెన్స్ గురించి, అదేవిధంగా జిఎస్టీ రిటర్న్స్ వాటి ఫైలింగ్ సిస్టమ్ మీద జిఎస్టీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ఫైర్ సేఫ్టీ దాని మీద ఫైర్ ఆఫీసర్ గారు చెక్ చేస్తున్నారు. ఇలాగా మొత్తం 5 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు యూనిట్ వారు హాస్పిటల్ యొక్క అన్ని విభాగాలని తనిఖీ చేయడం జరుగుతుందండి. తనిఖీ కొనసాగుతుంది. ఫైండింగ్స్ అన్నీ కూడా హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు రికార్డ్ అడిగామండి, ఒక్కొక్కటి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనం ఇంకా స్క్రూటినీ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలండి దాన్ని. అదే ఆ యాంగిల్లోనే ఎక్స్పైరీ ఏమన్నా స్టాక్ ఉంటే కనుక దాన్ని వాళ్ళు కావాల్సిన పద్ధతిలో ప్రిజర్వ్ చేయాలి. అది అలా పెట్టారా లేదా అని ప్రొసీజర్ వైలేషన్స్ అని నోట్ చేస్తున్నామండి. మనం ఇప్పుడే అబ్జర్వేషన్స్ మనం చెప్పలేము. ఉన్నాయండి వైలేషన్స్ నోట్ చేయడం జరుగుతుంది. బట్ అది ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కదా. ఫైనల్ రిపోర్ట్ హెడ్ ఆఫీస్ సబ్మిట్ చేయాలి సార్. అది ఉండొచ్చు, మనకు తెలియదు, దాని మీద అవగాహన లేదు నాకు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అంటే గతంలో జరిగిన అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు మనకి. అది కూడా మేము ఒకసారి రికార్డు వెరిఫై చేసుకుంటాం. సరే కొన్ని గుర్తించడం జరుగుతుంది. ఫార్మసీలో కొన్ని చూసాము, అదేవిధంగా రికార్డులో కూడా కొన్ని చూసాము. అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయి, ఫైండింగ్స్. అది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. లేదు, హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయండి. ఒకవేళ హెడ్ ఆఫీస్కి ఏమైనా ఫిర్యాదు వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. మనం హెడ్ ఆఫీస్ డీజీ గారి ఆదేశాల మేరకు మనం చేస్తాం.